హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. మా ఆయనకి ఇన్ని రోజులకి జర్నీలో పక్కా సీట్లో కూర్చొని రిలాక్స్గా కూర్చోవడం వచ్చిందండి. ఎందుకంటే మా లియాజ్ అయితే డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అలానే దగ్గర ఉన్న వాటికైతే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాడండి. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇంకా చిన్ని హాస్టల్కి వెళ్ళిపోతుంది అన్నట్లుగా ముందు రోజు అయితే కొంచెం అలా బయటికి తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే కొంచెం మూడవుట్గా ఉంటుంది, మామూలే అందరు పిల్లలు ఇంకా అలానేనండి. ఇంకా రేపు వెళ్ళిపోతున్నాం కదా అని సైలెంట్గా ఉంది. ఇంకా అలా బయటికి తీసుకెళ్తే కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది అన్నట్లుగా తీసుకెళ్ళాము. మేమైతే లంచ్ అక్కడే తినబోతున్నాము. సండే ఆ రోజైతే పిల్లలకి నచ్చినవి ఆర్డర్ చేశారండి. కానీ మంచి మంచి డిషెసే ఆర్డర్ చేశారు. ఐటమ్స్ చికెన్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, ఎప్పుడు వెళ్ళినా మేమే ఆర్డర్ చేసేవాళ్ళం అన్నమాట. చూసి ఈసారి చాయిస్ వాళ్ళకి ఇచ్చాము. మావాడైతే రాయలసీమ చికెన్ బోన్తో ఆర్డర్ పెట్టాడు. చిన్ని అయితే మేతి చికెన్ బటర్ నాన్ పెట్టుకుంది, ఆమెకి ఫేవరెట్ అన్నమాట. అలానే లాలీపాప్ బిర్యానీ, వాళ్ళకి నచ్చినవి ఇంకా వెరైటీస్ అయితే తీసుకున్నారు. ఫుల్గా తినేసామండి. లంచ్ అయితే కడుపు వెల్తి లేకుండా తినడం అంటారే అలా తినేసాము. ఇంకా నైట్ అయితే డిన్నర్ తినంలేండి. అలా బాగా ఫుడ్ ఎంజాయ్ చేసిన రోజైతే నైట్ అయితే డిన్నర్ స్కిప్ చేస్తూ ఉంటాము. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయిందండి. ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా మా చిన్ని మూడవుట్గా ఉన్నట్లు ఫేస్లో తెలుస్తుంది కదా. ఇంకా అలానే పాపని సరదాగా అలా బయటకైతే తీసుకెళ్ళాము. చిన్న చిన్న ఐటమ్స్ ఏవైనా గుర్తు పెట్టుకొని తీసుకొచ్చామన్నమాట. నెక్స్ట్ డే ఎలానో వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అలా బయటికి వెళ్ళినట్లుందని వెళ్ళామండి. వర్షాకాలం లాగా లేదు, ఎండాకాలం లాగా లేదు కదా వెదర్ అయితే. రాత్రి అయితే వర్షం వస్తుంది, మధ్యాహ్నం ఎండ వస్తుంది. ఇది ఏ కాలమో అనడం మనకే డౌట్ వస్తూ ఉంటుంది. తిన్న తర్వాత ఐస్ క్రీమ్స్ అన్నమాట. నాకైతే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అస్సలు ఇష్టం ఉండదండి. నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా తినాలనే లైక్ అయితే ఉండదు. తిన్న తర్వాత గొంతులో గరగర ఇష్టం లేనప్పుడు అలానే అనిపిస్తుంది కదా, ఫీలింగ్ అదన్నమాట. కానీ మా పిల్లలు వదులుతారా? మా వాడైతే ఏదో సెలెక్ట్ చేసి ఇచ్చాడు, నేను ఇష్టమైన ఫ్లేవర్ ఇస్తాను తినమ్మా అని. కానీ ఎందుకో నచ్చలేదు నాకు. ఫుడ్డే బాగా తిన్నామనే ఫీల్ వస్తుందన్నమాట. ఫుడ్ ఎక్కువైతే కూడా ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. నాకు పిల్లలకి ఐస్ క్రీమ్స్ తినిపించడం కూడా ఇష్టం ఉండదండి. నాకు నచ్చలేదు, అలానే పిల్లలకి ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఐస్ క్రీమ్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. గ్రేప్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష వేశారు. అది నా ఫీలింగ్ అక్కడ అన్నమాట. కర్డ్ రైస్లో అదే ఉంది, ఐస్ క్రీమ్లో అదే ఉంది అని చెప్తున్నానండి మా వాడికి. అలా అని ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. మీ ఇంట్లో కూడా హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారా? ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జస్ట్ అంతే, నా వీడియోస్ ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారని ఒక ఐడియా వస్తుంది, అంతేనండి, మరేమీ కాదు. ఫస్ట్ మా వాడికి పోయేటప్పుడైతే ఇంత ఫీలింగ్ అనిపించలేదు. కానీ ఎంతైనా చిన్నపిల్లలు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ ఉంటారు కదా మమ్మీలకి, అమ్మలకి. అలానే నా ఫీలింగ్ కూడా. బయటికి ఎంత మామూలుగా మాట్లాడుతున్నా లోపలైతే ఫీలింగ్ ఒక మాదిరిగా ఉంది, మాటల్లో చెప్పలేము. అది ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది, వేరేలాగా అనుకోవద్దండి. ఇది వింతన, అందరూ పోతారు కదా, మీ పాప ఒక్కటేనా అని. అందరూ అమ్మలకి నాలాగానే బాధపడుతూ ఉంటారు. వచ్చిన తర్వాత చిన్న కూడా ప్యాకప్ అయితే చేసామండి. నెక్స్ట్ వీడియో కూడా మా చిన్నికి హైదరాబాద్కి వెళ్ళిన వీడియో పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ దాకా చూడండి. అలానే చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలా చేసినట్లయితే కొంచెం వీడియో వైరల్ అవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలానే ఒక కామెంట్ చేయండి పాజిటివ్గా, మాకు కొంచెం ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. ఏదైనా ఫ్రీగా మాట్లాడాలన్నా, వీడియోస్ పోస్ట్ చేయాలన్నా కొంచెం ఎనర్జీగా చేస్తాము మేము చేసే పని. ఇంకెలానో ఛానల్ రన్ అవుతుంది కాబట్టి నేనైతే ఎన్ని కారణాలు వచ్చినా ఆపలేను. వ్యూస్ తక్కువ వస్తున్నాయి కానీ ఆపకుండా అలానే చేస్తున్నాను. ఏదో ఒక రోజు నా ఛానల్ కూడా మంచి టైం అయితే వస్తుంది అన్నట్లు ఒక ఆశతో అయితే రన్ చేస్తూ ఉన్నానండి. మీరు కూడా అది గుర్తించి వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినంత మాత్రాన మనకైతే డేటా ఏ నష్టం అయితే ఉండదు కదా. మర్చిపోయిపోతున్నారండి. మా చిన్ని చూసారా, ఫీలింగ్కి ఈ డేనే లాస్ట్ అని
ఫీల్ అవుతూ ఉంది. కానీ బట్ ఎంజాయ్ చేస్తున్నాను. కొత్త ఫ్రెండ్స్, కొత్త ప్లేస్కి ఇంట్లో 2 months ఉండి బోర్ కొట్టేసింది అనే చెప్తూ ఉంది. ఇంకా లాస్ట్ డే వస్తూ ఉంటారు అనుకోండి హాలిడేస్లో, కానీ అలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటారు కదా. ఇదండి మా చిన్ని లగేజ్ అయితే సుమారుగా ఒక 5-6 బ్యాగ్స్ అయితే అయ్యాయి. నైటే సర్ది పెట్టేశాము, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6కే బయలుదేరాలనుకున్నాము. అలానే కాబట్టి ఇంకా మార్నింగ్ లేట్ అవుతుంటుంది, హడావిడిగా కొంచెం అవి ఇవి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రీగా నైటే సర్ది పెట్టేశామన్నమాట. ఇదండి వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇంకొకసారి చెప్తున్నాను, లైక్ చేయండి ఫ్రెండ్స్.